ఇవి నల్ల జీడి పళ్ళు, మామూలుగా జీడిపప్పు తింటాం కదా కాజు, అలాంటి ఫ్యామిలీయే ఇది. అలాగే ఉంటుంది, పండు పైన పిక్క కింద ఉంటుంది, కానీ పిక్క డేంజర్, ఇది పొక్కుపోద్ది, ఇది ప్రమాదం. ఈ పళ్ళు ఒక ట్రైబ్స్ ఏం చేస్తారంటే ఈ సీజన్లో పళ్ళు వస్తాయి, ఈ పళ్ళు ఇలా పిక్కలు తీసేసి ఈ పళ్ళుని కాలుస్తారు, నిప్పుల మీద కాల్చి తింటారు అన్నమాట. ఎందుకు కాలుస్తారంటే పిక్క కొంచెం యాసిడ్ అని చెప్పాం కదా, దీని లక్షణం ఎంతో కొంత దీంట్లో ఉంటుంది. కాల్చడం వల్ల అది యాంటీట్యూడ్ అయిపోద్ది, అది విరిగిపోద్ది, దాని గుణం పోద్ది, పోయి అవి తింటే మంచి బలం ఉంటాయి పిల్లలు తింటే, పళ్ళు తింటే. ఇప్పుడు మీకు మధ్యాహ్నం కాల్చి పెడతాం ఇవి. అలాగే ఇది రామ్మూలక్కాయ. రామ్మూలక్కాయ ఇంకో పేరేంటి చెప్పండి? టమోటా. రామ్మూలక్కాయ అన్నప్పుడు ఎలా ఉంది, టమోటా అన్నప్పుడు మోటుగా తయారైంది. ఇది దేశవాళీ, కానీ మామూలుగా మనకి బెంగళూరు టమాటాలు వస్తాయి పెద్దవి, రాయిలా ఉంటాయి, ఉడకో కొత్త తెగవో ఉడకో అరగో 2 నెలలు ఉన్న అలాగే ఉంటాయి. ఇది మామూలుగా ఇది దేశవాళీ. ఇది కాకుండా బెంగళూరు టమాటా పొడుగ్గా ఉంటుంది, కోలగా, అవి గట్టిగా ఉంటాయి. అసలు టమోటా ఇది. ఈ టమోటా పుల్లగా ఉండదు, ఇది పుల్లగా ఉంటుంది. మామూలుగా ఈ టమాటా కూర వండితే పులుపు వేయక్కల, పులుసులో వేసామనుకోండి పులుపు మనం విడిగా వేయక్కల. మనం చింతపండు బదులు ఇది వేసేవారు, టమాటా వేసి సాంబార్ పెడితే పులుపు వేయక్కల. రామ్మూలక్కాయ.